మామ నేను బిఎల్ఎస్ ఇంటర్నేషనల్లో నేను ఆల్మోస్ట్ 10% ప్రాఫిట్ అయితే బుక్ చేసుకున్నాను మామ. ఓకే. నా బై వాల్యూ వచ్చేసి నాకు 372, సెల్ వాల్యూ వచ్చేసి 411. సో 1.5 lakh అయితే నేనైతే డిప్లాయ్ చేసిన. సో ఈ చార్ట్లో చూసుకుందాం నా పర్ఫెక్ట్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఎక్కడ ప్లాన్ చేసినాను. సో ఇది ప్యూర్లీ లో రిస్క్ హై రివర్స్ సెటప్ మామ. ఓకే. సో ఇక్కడ మనకు సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అయితే ఫామ్ అయింది. అండ్ ఇక్కడ చూసుకొని 1 touch, 2 touch, 3 touch అండ్ 4th టచ్. ఓకే. ఈ 4th టచ్ కాడైతే నేనైతే ఎంట్రీ ప్లాన్ చేసిన మామ. ఓకే. ఈ క్యాండిల్ని చూసి ఈ క్యాండిల్ అయిపోయినాక ఇక్కడ నేనైతే ఎంట్రీ ప్లాన్ చేసిన అండ్ ఆల్మోస్ట్ ఒక 10% ప్రాఫిట్ బుక్ చేసుకున్నా, ఎగ్జిట్ అయిపోయినా నేను. సో నేను ఇక్కడనే ఎందుకు ప్రాఫిట్ బుక్ చేసుకున్నానంటే ఇక్కడ చూసుకొని మామ మనకి. సో ఇక్కడ మనకి క్లియర్గా ఒక రెసిస్టెన్స్ జోన్ అయితే ఉంది మనకి. ఓకే. అండ్ బ్రేక్అవుట్ కాగానే మనకి ఏ స్టాక్ అయినా మనకి రీటెస్ట్ అవుతుంది మనకి. ఓకే. సో బ్రేక్అవుట్ అయింది అండ్ ఈ బ్రేక్అవుట్ అయింది అండ్ మనకి ఈ జోన్గా రీటెస్ట్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళిపోవచ్చు మామ, చెప్పలేము. ఓకే. సో మనకి ఈ జోన్ అయితే మనకి బ్రేక్ కావాలి, బ్రేక్ అయితే మనకి పైకి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో నేనైతే కంప్లీట్ యూట్యూబ్ వీడియో అయితే నేను అప్లోడ్ చేసిన మామ, ఈ స్టాక్ ఎందుకు చూస్ చేసుకున్నా అండ్ ఇంకా ఎంత పొటెన్షియల్ ఉందనేది. వాచ్ ఇట్. థ్యాంక్ యూ. నేను ఈ స్టాక్ నేను ఎందుకు చూస్ చేసుకున్నానో నేను ఇప్పుడు చెప్తాను మామ. ఓకే. సో ఇక్కడ నేను వీక్లీ టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోతున్నాను. ఓకే. సో వీక్లీ టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోతే ఇక్కడ చూసుకోండి. సో మనకి ఇది మల్టీ బ్యాగర్ రిటర్న్ ఇచ్చింది స్టాక్. ఓకే. సో ఇక్కడ చూసుకుంటే మల్టీ బ్యాగర్ రిటర్న్ ఇక్కడ చూసుకోండి మామ. ఓకే. తోప్ రిటర్న్స్ ఇచ్చింది మనకి ఈ స్టాక్ పాస్ట్లో. సో రిటర్న్స్ ఇచ్చినాక మళ్ళీ కన్సాలిడేషన్ జోన్లోకి అయితే వెళ్ళిపోయింది. ఓకే. ఇదైతే కన్సాలిడేషన్ జోన్ అంటాం మనం. ఓకే. ఎందుకంటే సైడ్ వేస్కి వెళ్ళిపోయింది మనకి. ఓకే. సో ఇక్కడ మళ్ళీ ఒక ఆపర్చునిటీ అయితే ఇచ్చింది మనకి. ఓకే. ఇక్కడ బ్రేక్అవుట్ అయింది మనకి రీసెంట్గా. ఓకే. మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది అండ్ రీటెస్ట్ అయితే తీసుకుంటుంది మనకి ఈ స్టాక్. ఓకే. సో మళ్ళీ నేను ఎంట్రీ ఎక్కడ ప్లాన్ చేశానంటే మళ్ళీ ఈ జోన్ ఎక్కడైతే బ్రేక్ అవుతుందో ఇక్కడ మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అయితే ఉంది మనకి. ఓకే. సో ఆ జోన్ బ్రేక్ అయితే నేనైతే మళ్ళీ ఎంట్రీ అయితే ప్లాన్ చేశాను నేను. సో అప్పటిదాకా నేనైతే ఎంట్రీ ప్లాన్ చేయాలి. ఎందుకంటే ఏమవుతుంది అంటే ఇప్పుడు మార్కెట్ ప్రెజెంట్గా అయితే వీక్ ఉంది. ఓకే. ఫస్ట్ థింగ్. ఓకే. అండ్ సెకండ్ థింగ్, ఇక్కడ ఈ వీక్ మార్కెట్లో ఈ స్టాక్ మళ్ళీ ఇక్కడనే ఈ ట్రెండ్ లైన్ కా టచ్ అయ్యి మళ్ళీ పైకి వెళ్తుంది, మళ్ళీ రెసిస్టెన్స్ నుంచి కిందికి వస్తుంది, టైం పాస్ చేస్తూ ఉంటుంది మామ. ఓకే. టైం వేస్ట్ అయిపోతుంది. సో నా క్యాపిటల్ అనేది లాక్ అయిపోతుంది. సో మళ్ళీ ఎక్కడైతే ఈ క్యాండిల్ మంచిగా బ్రేక్అవుట్ అయ్యి రీటెస్ట్ అవుతుందో సో అప్పుడు మనమైతే ఎంట్రీ అయితే ప్లాన్ చేసుకోవచ్చు అండ్ మన టార్గెట్ అయితే ఆల్ టైమ్ అయితే పెట్టుకోవచ్చు. ఓకే. సో ఇది నా రికమెండేషన్ అయితే కాదు మామ, జస్ట్ నా అనాలిసిస్ మాత్రమే. ఓకే. సో ఏమన్నా కావచ్చు, చెప్పలేము. సో ఇదైతే నా రికమెండేషన్ అయితే కాదు. థ్యాంక్ యూ.